అనుకుంటాడు. మస్తు నచ్చిందా? హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ నాని. 5 years యానివర్సరీ పార్టీ. గుడికి పోదాం. హలో, హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో స్టార్ట్ అవ్వబోతుంది మంచి వెయిట్ లాస్ టిప్స్ తోటి అనమాట. సో మార్కెట్లో ఎక్కువ టాక్ ఉన్న ప్రోడక్ట్ గురించి నేను మీతోటి మాట్లాడబోతున్నాను. నేను ఎవరికి సజెస్ట్ చేయట్లేదు, కావాల్సిన వాళ్ళు డాక్టర్ సజెషన్ తోటి తీసుకోవచ్చు. నేను ప్రెగ్నెంట్, నేను వీటిని కన్జ్యూమ్ చేయట్లేదు, జస్ట్ వీటి ఒక రివ్యూ చేస్తా ఉన్నాను. అది కూడా మార్కెట్లో టాక్ బాగుంది, మేబీ యూస్ఫుల్ అవ్వచ్చు అని చెప్పేసి. మీరు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోకూడదు, బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్న వాళ్ళు వీటిని తీసుకోవచ్చు. ఇవి ముందే చెప్తున్నాను అనమాట. బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్న వాళ్ళు వీటిని తీసుకోకూడదు, 18 years బిలో ఉన్న వాళ్ళు వీటిని తీసుకోవచ్చు, ఆ తర్వాత ఉన్న వాళ్ళందరూ తీసుకోవచ్చు విత్ యువర్ డాక్టర్ సజెషన్. ఓకేనా? సో అడ్వాన్స్ వెయిట్ లాస్ కోర్స్ అనేది నేను ఈరోజు మీతోటి షేర్ చేస్తుంది. ఒక కాంబో ప్యాక్ లాగా ఇది వస్తుంది. సో ఇదేంటంటే మనకి మార్స్ బై GHC అనే బ్రాండ్ నుంచి అండి. సో ఇక్కడ మనకి ఈ కాంబో ప్యాక్ వచ్చేసి అడ్వాన్స్ వెయిట్ లాస్ ప్యాక్ అన్నమాట. సో దీంట్లో మనకి 3 products అనేవి వస్తాయండి. ఒకటి ఆయిల్ వస్తుంది, 2 tablets వస్తాయి. ఫస్ట్ వచ్చేసి వెయిట్ లాస్ మ్యాక్స్ టాబ్లెట్స్ వస్తుంది. నెక్స్ట్ స్లిమ్మింగ్ ఆయిల్ బాటిల్ వస్తుంది. అంటే ఫస్ట్ వచ్చేసి ఒక టాబ్లెట్ ఫామ్ లో ఇలాంటి ఒక బాటిల్ ప్యాక్ అయి వస్తాయండి. స్లిమ్మింగ్ ఆయిల్ బాటిల్ ఏంటంటే మనకి ఒక ఆయిల్ ఉంటుంది ఇందులో, అలాగే అశ్వగంధ టాబ్లెట్స్ అనేవి వస్తాయి. సో ఇవి 1 type ఆఫ్ టాబ్లెట్ అనమాట. సో వెయిట్ లాస్ మ్యాక్స్ వెజ్ క్యాప్సూల్స్ వచ్చేసి మనకి ఇలాంటి ఫామ్ లో ఉంటాయి, ఇలాంటి బాటిల్ లో ఉంటాయి అనమాట. ఇందులో ఆపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, గ్లూటెన్ కానివ్వండి, జెలటిన్ కానివ్వండి లేదు, ఫ్రీ అనమాట. 100% వేగన్ ఇది. అలాగే ఇందులో గుగులే అనేటివి ఉంటాయంట. అలాగే ఎల్ కార్నిటైన్ ఉంటుంది. సో ఇవి మనకి సైంటిఫిక్స్ నేమ్ లాగా ఉంటాయి, కొంచెం లైట్ తీసుకోండి. సో వీటిలో క్యాప్సూల్స్ అనేవి మనకి ఇలా కనిపిస్తుంటాయి అనమాట. మరి వీటిని మీరు ఎలా కన్జ్యూమ్ చేయాలి, వీటిని తీసుకోవడం వల్ల ఏమవుతుందో చూద్దాం పదండి. సో ఈ టాబ్లెట్స్ వచ్చేసి మెయిన్గా అయితే మీ ఒంట్లో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని బర్న్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్, మీకు షుగర్ అండ్ కార్బోహైడ్రేట్ తినాలన్న క్రేవింగ్ని చాలా వరకు తగ్గిస్తుంది. మీ బాడీకి ఒక మంచి టోనింగ్ ఇస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది, మీ ఎపటైట్ని కంట్రోల్ చేస్తుంది. ఎపటైట్ అంటే ఏంటంటే మనకి ఆకలి అయ్యే టైం ఉంటుంది. సో దీన్ని ఒక్కొక్కరికి చాలా ఎక్కువ ఆకలి అవుతుంది, సో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే మెటబాలిజంని పెంచి బాడీ యొక్క సెల్యులేట్ ఫార్మేషన్ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. సో ఈ టాబ్లెట్స్ని మీరు డేలో 2 times వేసుకోవాలండి. 1 tablet ఈచ్ టైం వేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్కి ముందు, అలాగే డిన్నర్కి ముందు హాట్ వాటర్ తోటి ఈ టాబ్లెట్ మీరు కన్జ్యూమ్ చేయాలి. ఏదైనా కానివ్వండి మీ డాక్టర్ సజెషన్తో తీసుకోండి, నేను మరి ముందే చెప్తా ఉన్నాను. సో హాట్ వాటర్ తోటి దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇవి మనకి అశ్వగంధ టాబ్లెట్స్ అన్నమాట. సో ఈ అశ్వగంధ టాబ్లెట్ వచ్చేసి ఇలాంటి ప్యాకేజింగ్లో వస్తుంది. సో దీంట్లో మనకి ఫుల్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఎసెన్షియల్ వెయిట్ లాస్ కోసం కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే మెటబాలిజంని స్పీడప్ చేస్తుంది, ఫ్యాట్ని బర్న్ చేస్తుంది, నిద్రలేమిని తగ్గించి నిద్రలేమి ఉండడం వల్ల వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గిస్తుంది అనమాట. సో ఇందులో ఆర్టిఫిషియల్ కెమికల్ కానివ్వండి, అలాగే టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి కూడా వీళ్ళు ఏం వాడలేదు. సో మీకు న్యాచురల్ టాబ్లెట్స్ వీటిని మీరు చూసుకోవచ్చు అనమాట. సో అశ్వగంధ టాబ్లెట్స్ అనేవి మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి, చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. అలాగే మీ స్ట్రెస్ లెవెల్ని తగ్గిస్తుంది, చాలా వరకు మనకి నిద్రలేమి ఉంటుంది చూడండి, ఆ నిద్రలేమిని కూడా తగ్గిస్తుంది. సో అశ్వగంధ అనేది తరతరాలుగా మన భారతీయ సంస్కృతిలోనే చాలా ఎక్కువ వైద్యులు దీన్ని వాడుతూ ఉంటారు. సో అన్ని రకాలుగా మీ స్ట్రెస్ని తగ్గించి ఎక్సెస్ ఫ్యాట్ని తగ్గిస్తుంది, మీకు మంచి నిద్రని ఇస్తుంది. సో స్ట్రెస్ లెవెల్స్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా మీ ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అయిపోయి ఈ విధంగా అశ్వగంధ టాబ్లెట్స్ అనేది మనకి యూజ్ అవుతాయి. సో వీటిని మీరు ఎలా వేసుకోవాలంటే ఇంతకు ముందు టాబ్లెట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ముందు కదా హాట్ వాటర్ తోటి, ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తర్వాత, డిన్నర్ తర్వాత, రోజు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి మీరు తీసుకోవచ్చు మీ డాక్టర్ యొక్క సలహాతోటి. సో థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి స్లిమ్మింగ్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ వచ్చేసి ఇట్లాంటి ప్యాకేజింగ్ లో వస్తుంది. ఇది మనకి నువ్వుల నూనె ఉంటుంది, ఇట్లో పసుపు ఉంటుంది, ఆమ్లా ఉంటుంది, రోజ్ మెర్రీ ఉంటుంది, లెమన్ ఉంటుంది. అలాగే మీ స్కిన్ లో ఇది తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది, మీ స్కిన్ పైన ఉన్న అన్వాంటెడ్ గా ఉన్న ఫ్యాట్ ని తగ్గిస్తుంది, మీ మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది, అలాగే మీ ఫ్యాట్ ని ఎక్సెస్ గా ఉన్న ఫ్యాట్ ని చాలా వరకు బర్న్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ స్లిమ్మింగ్ ఆయిల్ వచ్చేసి మెయిన్ గా మీ బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ ని తగ్గిస్తుంది. ఇది మెన్స్ కి ఫ్యాట్ బర్నర్ లాగా సూపర్గా పనికొస్తుంది. మీ బాడీకి ఒక మంచి టోనింగ్, మీ బాడీకి ఒక మంచి షేప్ ని ఇస్తూ ఉంటుంది. సో ఓవరాల్ గా మీకు ఏ ఏరియాలో అయితే ఎక్కువ ఫ్యాట్ ఉంది, ఆర్మ్స్ దగ్గర, థాయిస్ దగ్గర, పొట్ట దగ్గర, టమ్మీ దగ్గర, ఏ ఏరియాలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుందో ఆ ఎసెన్షియల్ ఏరియాలో ఉన్న ఫ్యాట్ని ఇది బర్న్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది. సో ఈ స్లిమ్మింగ్ ఆయిల్ని మీరు ఎట్లా పెట్టుకోవాలంటే మీకు డేలో మీకు నచ్చిన టైంలో అండి మంచిగా కావాల్సిన ఏరియాలో పెట్టేసి 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి.
వేడి వాటర్లో ఉన్న టవల్ని మన బాడీ పైన, ఇది అప్లై చేశాక వేడి వాటర్లో ఉన్న టవల్ని మీ బాడీ పైన పెట్టేసి పెట్టుకోవాలన్నమాట. అంటే మంచి ఆవిరి తగ్గుతుంది అనమాట. సో ఇది మీ బాడీలోకి అబ్జర్వ్ అయిపోయి ఎక్సెస్గా ఉన్న ఫ్యాట్ని తీసేస్తుంది, మీ బాడీకి ఒక మంచి టోనింగ్, అంటే మీ బాడీకి ఒక మంచి షేప్ని ఇస్తుంది. సో ఎక్సెస్గా ఉన్న ఫ్యాట్ పోతుంది. అలాగే ఇది మీకు మెటబాలిజంని పెంచుతూ ఉంటుంది, ఎక్సెస్ ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది. సో ఈ విధంగా వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ అనేవి మీరు వాడొచ్చండి. సో వీటి యొక్క బెస్ట్ రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది? వీటి యొక్క బెస్ట్ రిజల్ట్ అనేది మీరు 8 to 10 weeks రెగ్యులర్గా దీన్ని వాడితే తెలుస్తుంది. మీరు చెప్పిన డోసెస్ కంటే ఎక్స్ట్రా డోస్, అంటే 100 కిలోలు రేపటికి రేపు 50 కిలోలు కావాలని ఒక గోల్ వేసుకుని కాబట్టి 2 గోల్ని మింగకూడదండి. ఇది కూడా మీరు మీ డాక్టర్ యొక్క సజెషన్ తోటి వాడాలి. డ్రైగా ఉన్న ఏరియాలు పెట్టాలి, డార్క్గా ఉన్న ఏరియాలు పెట్టాలి, చిల్డ్రన్స్ యొక్క అందుబాటులో లేకుండా పెట్టాలన్నమాట. సో వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా బై చేయాలంటే బై చేయొచ్చు విత్ యువర్ డాక్టర్ సజెషన్ మాత్రమే. నాలాగా ఫీడింగ్ ఇచ్చే మదర్, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవాళ్ళు, అలాగే పొట్టతో ఉన్నవాళ్ళు దీన్ని వేసుకోకూడదు. 18 years అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకోవాలి. అదిగో మీ ఫిజిషియన్ యొక్క సలహాతోటి. ఓకేనా? వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అఫోర్డబుల్ కాస్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ అండి. దీప్ బాబాది ఇవాళ కాదు నాని, ఇవాళ మమ్మీ డాడీది పెళ్లి రోజు. సందీప్ బాబాయ్ది నిన్న ఆగిపోయింది. నువ్వు చెప్పినావు సందీప్ బాబాయ్కి? దీప్ బాబాయ్ది ఇవాళ కాదు నాన్న పెళ్లి, నువ్వు డాడీకి చెప్తుదా? హాయ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మెసేజ్ పెట్టారు, మెయిల్ చేశారు. హ్యాపీ యానివర్సరీ నాని. 5th వెడ్డింగ్ యానివర్సరీ సక్సెస్ఫుల్గా. 6 years లవ్ సక్సెస్ఫుల్గా. మొత్తం ఎన్ని? 11 years. ఎన్నో ఫైట్లు, అంటే లవ్ చేసుకున్నప్పుడు పెళ్ళినాక ఫైట్స్ చాలా తక్కువ అవుతాయి. ఎన్నో ఫైట్స్లు, ఎన్నో కష్టసుఖాలు ఎన్నో చూసి లైఫ్లో ఈ స్టేజ్కి వచ్చినాం. సూపర్ హ్యాపీ అన్నమాట. చిన్న ఏజ్లోనే సెటిల్ అయిన అందరూ అంటారుగా, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు లేచామని టైం 8:30 అవుతుంది. ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి. తేజు మమ్మీ ఏం పండు అది చెప్పు డాడీ, చెప్పు. పెళ్ళి రోజు విశేష్. నిన్న సందీప్ వాళ్ళ పెళ్లి రోజు ఉంటే శేఖర్ నేర్పించిందండి. వాడు చూసి ఎట్లా చెప్తున్నారు, హ్యాపీ బర్త్డే డాడీ. నాది కూడా హ్యాపీ బర్త్డే. నాకు చెప్పవా నువ్వు? మమ్మీ డాడీ హ్యాపీ బర్త్డే. తేజు లేకుండా మేము మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ మాత్రమే చేసుకున్నామండి. మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ తేజు గాడు ఆల్రెడీ పుట్టిండు, 2 నెలలోడు కూడా. ఏందొకే వావ్, మాకు అందరు గిఫ్ట్లు ఇస్తారంట. సూపర్. చూసిరా, ఎవరి బర్త్డేలైనా ఎవరి వెడ్డింగ్ డేలైనా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుని రంగు మామ సంధ్యత కూడా వస్తారట. సంధ్య వీడియో కాల్ చేసి చేయాలి. ఫస్ట్ జయ చెప్పవాలి. మనం వస్తున్నాయి కానీ మనం శానిటైజర్ పెట్టుకొని పోవాలి, అటు పోయి ఇటు రావాలి. ఇవాళ పెళ్లి రోజు కదా డాడీ మమ్మీ, మనం పోవద్దా? ఏం కాదు, మనం జై చెప్పేద్దాం. ఎందుకే నువ్వు వీడియో? సో ఇది చాలా మంది విషయం చెప్తా ఉన్నారు. ఫుల్లీ హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు గుడికి వెళ్తాం అనమాట. ఇంకా స్నానం చేయలేదండి మేము. టీ తాగేసి అట్లా కూర్చున్నాం. శేఖర్కి స్టేటస్ కాల్ ఉంటుంది 10కి. ఇప్పుడు 9:30 అవుతుంది. తేజు నేను స్నానం చేశాక శేఖర్ స్టేటస్ కాల్ అయిపోయాక స్నానం చేసి వెళ్తాం. అంటే ఆబ్వియస్లీ 11 అవుతుందండి మనం గుడికి పోయేసరికి. హడావిడి ఏం లేదు, వెళ్ళకపోవచ్చు. సో తేజు గాడికి నేను తీసుకున్న డ్రెస్ చూపిస్తాను. నేను ఏదో ఒక డ్రెస్ వేసేసుకుంటాను. సో తేజుకి వచ్చేసి నేను ఈరోజు వేయడానికి స్పెషల్గా డ్రెస్ తీసుకున్నానండి. అమెజాన్ నుంచి తీసుకున్నాను ఇది. సో ఇది శేఖర్ కూడా ఇట్లాంటి షర్ట్ ఉందని ఉద్దేశంతో తీసుకున్నాను. కానీ శేఖర్ షర్ట్ నాకు మీషోలో 400కి పడుతుంది. తేజు షర్ట్ అండ్ ప్యాంట్ 2 కలిపి నాకు 1300 రూపీస్ కాస్ట్ అయింది. కొంచెం టూ మచ్ కాస్ట్ అయింది కానీ క్వాలిటీ వైజ్గా చాలా బాగుందండి. సో తేజు ఇది వేసుకుంటాడు ఇవాళ. ఇది వాడి షర్ట్, ఇది ప్యాంట్. దీనికి ఒక బెల్ట్ కూడా వచ్చింది కానీ బాగుంది, రీసెంట్గా ఉంటుంది. సో శేఖర్ తేజు అప్పుడప్పుడు సేమ్ డ్రెస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కాదులేండి. సో ఇది నెక్స్ట్ ఏంటంటే శేఖర్ కోసం నేను అమెజాన్లో తెప్పించాను. ఇది కుర్తా, ఇక్కత్ కుర్తా అన్నమాట. ఇది
బ్లూ కలర్ ఇక్కత్ కుర్తా తనకి బాగా నచ్చింది. బాగుంది కదా, సాఫ్ట్గా ఉందండి క్లాత్. 677 రూపీసో 625 రూపీసో ఎంత ఉంది దీని కాస్ట్ తెలియదు, నాకు గుర్తులేదు. సో ఇది దీంతో పాటు ప్యాంట్, జీన్స్ ప్యాంట్, ఇది కొత్తగా ట్రై చేశాను అనమాట. ఇది శేఖర్కి నచ్చిందండి ఇది కూడా. ఎందుకంటే ఇవి ఇప్పుడు తెప్పియలేదు, ఇవి తెప్పించి మెల్ల 15-20 రోజులు అవుతుంది. ఇది వచ్చేసి ప్యాంట్. మా అన్నయ్యకి శేఖర్కి సేమ్ తెప్పించాను, మన నటనకు సేమ్ టు సేమ్ ఒక ప్యాంట్ తెప్పించాను. కుర్తా తెప్పియలేదు, కుర్తా ఒకటి శేఖర్కి మాత్రం తెప్పించాను. సో ఇది ప్యాంట్. సో శేఖర్ గారు తేజ్ ఇప్పుడు ఈ దత్తలు వేసుకుంటారు అన్నమాట. హెల్లీగా తేజ్ వాడికి స్నానం చేస్తాను. తర్వాత మనం ఎంచక గుడికి వెళ్ళొచ్చు. గుడి కంటే దూరం పెట్టి వెళ్ళాం. ఇక్కడే ఒక టెంపుల్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ సాంగ్స్ కూడా వస్తున్నాయి. సో ఆ టెంపుల్కి సింపుల్గా వెళ్ళేసి వచ్చేస్తాం అనమాట. మేము మళ్ళీ రెడీ అయ్యి, అబ్బా డోర్ తీసే ఉందిరా, పోయిరా తీసుకొచ్చిరా. యానివర్సరీ చేసుకో మమ్మీ, అన్నీ తెచ్చిండు డాడీ, అన్నీ. తల తాకెట్టు చాయ్ తెచ్చింది, తల తాకెట్ తెచ్చిరా, చాయ్ పెట్టానా. మమ్మీ తేజుగాడు తల తాకెట్ తెచ్చినాడు. తల తాకెట్ ఏంది? సరే అండి. తేజుగాడి షర్టు తేజుగాడి షర్టు తేజుకి పెద్దగా అయింది. తేజులేనాని నా డ్రెస్ చూపిస్తాను. ఇది నా డ్రెస్. నేను రెడీ అయ్యి 1 అవర్ అయిందండి. 11:30 అయింది. శేఖర్ గారికి కాల్ ఓడవలేదు, ఇంతమంది ఓడిచి రెడీ అయిపోయాడు అనమాట. సో ఇది అమెజాన్ నుంచి తెప్పించిందండి డ్రెస్. ఇది బాగుందా? అందరం బ్లూ అయిపోయినాం. తేజువాడి షర్ట్ మాత్రం వాడికి చాలా లూజ్గా ఉంది. ఇంకో 2 ఏళ్ళ తర్వాతనో ఇంకో 1 ఇయర్ తర్వాతనో వాడికి వస్తుంది. సో అది పక్కన పెట్టేసి వాడికి మన గృహప్రవేశం డ్రెస్ వేసాను. తేజు చూడు, ఓ గేమ్ పాయ చాలు. ఇప్పుడే వాడు దోశలు తినేసి. ఎవరు లేదు, అది మెరూన్, అది వేరే. అది వరలక్ష్మి వ్రతానికైనా సందీప్ వాళ్ళ పాప 21st డేకైనా వేద్దామని. తేజువానికి అమెజాన్లో ఇంకో డ్రెస్ తెప్పించుంటున్నా, అది వేయమంటున్నాడు శేఖర్. కానీ అది వరలక్ష్మి వ్రతంకైనా ఎప్పుడైనా వేసుకుందాం. సో ఇది మా వారికి నేను తెప్పించిన డ్రెస్. వచ్చి రెడీ అవుతుంది అనమాట. పోదాం పారికి. తేజు మాస్క్ పెట్టుకుందిపా. సో ఇక్కడ పటేల్గూడ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వెళ్తున్నాం మనం. సండే మాస్క్ ఇక్కడనే మర్చిపోయింది మళ్ళీ అది. సో ఈ మధ్య డ్రెస్లకి మ్యాచింగ్ మాస్క్లు వస్తున్నాయి. ఇది డ్రెస్కి మ్యాచింగ్ రాలేదు, వేరే డ్రెస్ వీడియో తీయాల్సిన డ్రెస్కి మ్యాచింగ్ వచ్చింది. అది నేను పెట్టుకున్నాను అనమాట. అది వేరే డ్రెస్సెస్ ఉన్నాయి కదా మనం తెప్పించినాయి, వాటికి వచ్చిన మాస్క్. వైట్ అండ్ వైట్ సెట్ అది మ్యాచింగ్ అన్నట్టే. ఓకే రెడీ అయిపోయాము. నా గిఫ్ట్ ఇది. శేఖర్ గారికి ఎప్పుడు వాచ్ ఇస్తాం, మళ్ళీ వాపస్ పంపిస్తాడు. మస్తు నచ్చింది. హ్యాపీ యానివర్సరీ. 5 years యానివర్సరీ. పార్టీ గుడికి పోదాం. తేజ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పవా? తేజ్ గాడు ఇట్టని అంట ఫోటోలు తీసుకుంటున్నాం అండి, టైమర్ పెట్టి వేసుకుంటాం.
ఇగో రాని ఇది కొక్కి మస్తు ఇగో ఇది పెట్టుకో చిన్న నాశ కడప తెత్తో డాడీ పెడుతురావు ఎండ కొడుతుందని తొందర పోయి రావాలి జేజ మనం జేజే పోవాలి మళ్ళీ జేజే గుడి మూసేస్తారు. గార్డెన్ చేస్తున్నాను ఈ గడ్డి పెడుతుంది శివాజీ మొన్న అనలేదు నెక్స్ట్ ఉన్న ప్లేస్ లో గార్డెన్ చేస్తారు కావచ్చు మంచిగా ఉంది పిల్లలు తీసుకొచ్చి మంచిగా ఆడిపోయచ్చు తెలుసా చెట్ల కోసం ఇదంతా వెళ్ళ చూసినట్టు డోర్ మ్యాట్లు ఎందుకే అవి డోర్ మ్యాట్స్ కావే తివాచీలే అబ్బో మెల్లగా ఫైనలీ మా ఏరియాలో ఒక గార్డెన్ అయితే రెడీ అయింది అమ్మ నాని చూసుకుంటున్నాడు వే బాగా ఈ నదిలో అయిందే కొంచెం కూడా నీళ్ళు లేవు ఈ చెట్లన్నీ ఈ మధ్యలో పెట్టారు మనం ఇక్కడికి వచ్చి చాలా రోజులు అర్థం వచ్చినప్పుడు వస్తాం కదా ఇబ్బంది ఏమైతుంది కానీ కొంచెం చెప్పులు బయట నిప్పాలని టిప్ పెట్టు బండి కింద పెట్టి చెప్పులు బాగానే ఉంది కానీ బాగానే దూరం వచ్చాను అనిపించలేదు మొత్తం తిరిగి వచ్చినట్టున్నాం తీసేయనా తీసేయరా చేతుడి ముట్టకిగా శివాలయం కదా అది స్లోప్ దగ్గర వెళ్ళిపోయి ఎంతనన్నా జేజా ఉంటుంది జేజా మన ఏరియాలో ఇట్లా ఒక టెంపుల్ ఉంటే మంచిగా ఉండు ఎక్కువ డాడీతోటి ఇటు నుంచి అనుకుంటున్నాను ఎంట్రీ అన్న నువ్వు ఇది దా తీసుకోరా సంధ్యలు ఇగో అన్న